హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు లైవ్ ఫ్రమ్ విజైటీ కాలేజ్ అనమాట. హాయ్ చెప్పు. ఈరోజు మా చివరి డే ఆఫ్ కాలేజ్ కాబట్టి మేము చాలా బాగా సిగ్నేచర్ వాట్ ఎవర్ చివరి రోజు మళ్ళీ ఇంకేం అవసరం ఉండదు కాలేజ్లో. అంటే ఉంటుంది, యాన్యువల్ డేకి వస్తాము, బట్ టెక్నికల్లీ ఈరోజు లాస్ట్ డే అనమాట. ఎట్లా ఫీల్ అవుతున్నావు చెప్పురా. నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా. గట్టి చెప్తావా, నా వ్యూవర్స్కి వినిపించదు. గట్టిగా చెప్పలేకపోతున్నా అనేది అదొక పెద్ద. ఓకే, నేనైతే చాలా ఆనందంగా ఉన్నా అనడం అవ్వచ్చు. చాలా బాధగా కన్నా మిక్స్డ్ ఎమోషన్స్. నాకు రెండే ఎమోషన్స్ గైస్, మిక్స్డ్ ఏం కాదు, జస్ట్ హ్యాపీ అండ్ సాడ్ రెండే ఉన్నాయి. బట్ ఏదో ఆఫ్ పుట్టింగ్ ఫీలింగ్ వస్తుంది గైస్. హాల్ టికెట్ మర్చిపోయాను, మా చెర్రి నాకు తెచ్చిస్తున్నాడు. థ్యాంక్స్ సార్. హాయ్ చెప్పండి గైస్, హాయ్ చెప్పండి. ఎగ్జామ్ అయిపోయింది గాయస్, 4th ఇయర్ అయిపోయింది గాయస్. హాయ్ గాయస్. ఇగో నేను గమ్మున నా ఫోన్లో నేను ఏదో చెప్పుకుందామని అనుకుంటే వీళ్ళుండే తేజు ఉండి నా ఫోన్లో బ్లాగ్ తీయాలి అన్నది. బికాజ్ ఇదే మా లాస్ట్ డే అండ్ అక్కడ ఫోటోషూట్ జరుగుతుంది. ఇఫ్ యూ కెన్ సీ, సుక్షి కొత్త డ్రెస్ వేసుకుంది కాబట్టి ఫోటోలు దింపుతుండే. అండ్ కొద్దిసేపట్లో మా సిగ్నేచర్ డే స్టార్ట్ అవబోతుంది. అండ్ దిస్ ఈజ్ లాస్ట్. ఎట్లా మాట్లాడినారు వాట్ ద ఫక్, ఎట్లా రాసినావు ఎగ్జామ్? సూపర్. అది అండ్ అగో ఇద్దరు చప్రియాలు తీరా తిరుగుతున్నారు కాలేజ్ అంతా. అండ్ అట్ ది ఎండ్ కూర్చోరా ఆయన బ్లాగ్ తీయమన్నది. ఏం తీసారా నాకు అది అర్థమైతే లేవు. మాకు బ్లాగ్ దీనికి రాదు. సో గైస్, థింగ్ ఏంటంటే మనకు 4th ఇయర్ అయిపోయిన సందర్భంలో ఇప్పుడు సిగ్నేచర్ డే ఉంది, కాకపోతే వీళ్ళదాన్ని టీ-షర్ట్ డే అంటది అనమాట. కాబట్టి టీ-షర్ట్ డే ఉంది. టీ-షర్ట్ డే స్టార్ట్ కాకంటే ముందు మనం ఫస్ట్ రోజు వచ్చినప్పుడు ఏమేమి చేసుకున్నాము అని మాట్లాడుకున్నాం అనుకుంటున్నాం. సుక్షి, ఫస్ట్ డే కాలేజ్కి వచ్చిన ఫస్ట్ డే ఎట్లుండే? నీవు ఎట్లుండే కాదు, నీ డే ఎట్లుండే, ఏమేం చేసినావు? ఏం చేయలే, రాగానే ఒక పిల్ల వచ్చి ఒక పక్కన కూర్చుంది. ఈ పిల్ల ఇంకలకి వచ్చి నువ్వు ఖాళీ అంటే అవును నేను ఖాళీ మంది అంటే నెక్స్ట్ డే రోజు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ 1 వీక్ లో ఒక వీడియో చేసి మరి పెట్టినాం తెలుసా మేము. బెస్ట్ ఫ్రెండ్స్ ఎట్లా అంటే మేము ఇంటర్ మొత్తం ఇద్దరం కలిసి చిన్నప్పటి నుంచి అసలు కలిసి ఉన్నాం. అంత బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయినాం మేము. పెడతాను గారు లెక్చర్ పీకారు, కొంచెం ఆయన లెక్చర్ నేను చెప్తా. ఎందుకంటే కొత్తగా మేము ఎట్లా వస్తున్నా అంటే మొత్తం రిచ్ కిడ్స్ క్లాస్ లో తొందర రాకపోతుండే, మస్తు పైసలు ఖర్చు పెట్టుండే, రిచ్ ఉంటుండే క్లాస్. ఏం తిరుగుతుండే తెలుసా అప్పుడు అసలు గల్లీగా. కూడా ఒక్కదాన్నే పోయినా కాలేజ్ కి క్లాస్ కి, వచ్చేటప్పుడు ఈ పిల్లలు తగిలించుకుని క్లాస్ లో ఎవరు లేకుండా అనమాట. శృతిక ఫస్ట్ బెంచ్ లో కూర్చుంది. అయితే శృతిక ఫస్ట్ ముగ్గురు ఎవరో కూర్చున్నా నాకు తెలియదు, అని శృతిక మాత్రమే నాకు కొంచెం అట్రాక్టివ్ గా అనిపించింది. పద్ధతిగా మంచిగా ఫుల్ డ్రెస్ వేసుకొని జుట్టు వేసుకొని ఉంది. అయితే నేను ఉండి అరే పిల్ల పక్కన కొంచెం అంత అట్రాక్టివ్ గా అనిపించేసరికి నేను ఈ పిల్లతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలని అనుకున్నాను. అయితే పోయి ఫస్ట్ బెంచ్ లో కూర్చున్నాను అనమాట. మెల్లగా అమ్మగారు ఎంట్రీ ఇచ్చింది. ఎట్లాంటి జీన్స్ టాప్ షార్ట్ కుర్తి గిరాక్ వేసుకొని వచ్చింది. ఇంకా కూర్చోండి. ఆ బెంచ్ లో ముగ్గురు ఉన్నాము, సుక్షి ఒక్కతున్నాను. చూస్తాను చెప్పు. అది సుక్షి ఒక్క ఎంకలో ఉంది కాబట్టి నేను ఎంకలకి వచ్చిన తర్వాత మేము ముచ్చట్లాడుతున్నాం. ఎట్లా అంటే ఏడుంటావు, ఏం చదువుకున్నావు, అది. ఆ ముచ్చట్లలో ఏం తెలిసిందంటే కాళీ మందిర్ ప్లస్ ఇంటి పక్కనే అనమాట. అయిపో దోస్తు దొరికింది, జాన్ అయిపోయింది. నేను ఏం చెప్పమంటే నేను ఫస్ట్ డే అంటే పొద్దుగాల ఏం చేసారు, మధ్యాహ్నం ఏం చేసారు, ఎట్లా గడిచింది గుర్తులేదు. చెప్తా, నాకు ఇది ఒక్క పేజ్ మాత్రమే గుర్తు. ఏం చెప్తా, నా ఫస్ట్ డే బస్లో నుంచి వస్తుంటే ఆల్రెడీ అమ్ము నేను అనుకొని వచ్చిందే కాబట్టి అమ్ముకి నేను అక్కడ టర్నింగ్ ఎక్కడ అవుతుంటే విజయ్కి కనిపించినప్పుడు కాల్ చేసిన. అమ్ము ఎక్కడున్నా అంటే నేను సీనియర్స్తో బయట ఉన్నా అన్నాడు. వచ్చి అనుకున్నా ఫస్ట్ ఆఫ్ కాలేజ్ అయినా కలవచ్చు కదా అనేసి అనుకున్నా.
తర్వాత పోయినా క్లాస్లో కూర్చొని మనతో ఎవరితో సంబంధం లేదు. అర్చన అనిపించింది నాకు. అర్చన నా బెస్ట్ ఫ్రెండ్ కదా, ఇంటర్ ఫ్రెండ్. అర్చన ఈ కాలేజ్ అనుకున్నా. తర్వాత షో చేసిన రోజంతా ఎవరు లేకపోతే చదువుకోవాలి కదా మనం, అట్లనన్నా చదువుకోవాలని శాంతి మ్యామ్ క్లాస్ లో మస్తు జరిగిన. తర్వాత బ్రేక్ లో అది మాకు ఇంటర్వెల్ అనుకున్నా, బీటెక్ ఇంటర్వెల్ ఉంటుంది అనుకున్నా. ఇంటర్వెల్ అనుకుని కిందికి వచ్చిన, చూసారు కదా లంచ్ అంట. దీని అమ్మ ఇంటర్వెల్స్ ఉన్నాయా అనేసి అనుకున్నా. తర్వాత అమ్ముది పైన కదా హాయ్ బాయ్ ఎప్పుడు అంతే. ఇక మెల్లమెల్లగా సెకండ్ శివగాడు పరిచయం అయ్యాడు. అమ్ము అప్పుడు పరిచయం చేసిండు. ఫస్ట్ డేనా మస్తు భయం వేసింది, ఎట్లుంటారు ఏందో కథ అనుకున్నా. కానీ ఫస్ట్ నాకు ఈసీ అలవాట్ అయింది కాబట్టి నేను అటు వెళ్ళిపోయినా. ఐటీ అంటే ఏం లేదు సార్, వచ్చేసిన ఈ పిల్ల ముఖం చూసి ఆ పిల్ల ఒకరు తెలిసిన వాళ్ళు ఉన్నారని ఇక దూసుకెళ్ళిపోయినా. మళ్ళీ వచ్చిన పక్కన కూర్చున్నా అంటే కానీ ఇంకెవరు పక్కన కూర్చుంది, వర్షిని పక్కన కూర్చుంది. ఎందుకు ఫస్ట్ ఆ క్లాస్కి వెళ్ళినా అంటే ఆ పిల్ల అంటే నాకు అప్పుడు చెప్పలే నేను ఏ సెక్షన్, కానీ కరెక్ట్ గా సి సెక్షన్కి వెళ్ళి కూర్చున్నా కరెక్ట్ గా. బట్ నాకు జెసిక్ నాకు ఏమంత అటాచ్మెంట్ ఉండకపోతుండే, ఆమె చర్చికి పోతుండే, నేను మిద్ద పై నుంచి ఓకే రక్షిత చెప్పు. ఏంటి ఫస్ట్ డేనా? నా ఫస్ట్ డే నేను కాలేజ్కి 10:30కి వచ్చిన. వచ్చి ఆడ మనం ఈ బ్లాక్ ఎంట్రన్స్ కాడ పేరు చెప్తే ఇట్లా చూసుకోవాలి కదా, రక్షిత అని చెప్తే నా పేరు రుచిత అనుకొని నన్ను ఐటీఐలోకి పంపించింది. ఐటీఐలోకి పోయినాక నేను పోయేసరికి 10:40 ఏమో అయ్యింది. పోయిన ఫస్ట్ టైం అయింది తెలుసా, పోయిన 2 నిమిషాలకే నా ఫోన్ మోగినందుకు బీడబ్ల్యూ మ్యామ్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్, ఏమంటారు ఆఫ్ చేసుకో అని చెప్పింది. చేసుకున్నాక దాని తర్వాత ఆమె సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అడిగింది. సెల్ఫ్ ఇంట్రొడక్షన్తో పాటు శ్రవంతి వాళ్ళు వీళ్ళు ఉంటారు చూసినావా, వాళ్ళు చెప్పారు. ఇంకొకడైతే నాకు కొంచెం టెంపర్ ఎక్కువ, అవన్నీ మొత్తం మాట్లాడారు. ఆడికి అయిపోయింది. ఇక చూస్తే నేను లంచ్ కూడా 2-3 తినేవాడితో తెలుసా. సిఎస్సి దీక్షిత, ఏఐ హర్షిత, ఇంకో ఐటీఏ షర్మిత, నేను రక్షిత, 4 తాతాలు తిన్నాము. ఇక యాప్లో మా తను ఫోన్ చేసి కూడా మాట్లాడుకుంటూ ఉండే. సెకండ్ డే మంచిగా ఉండేది. సెకండ్ డే గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ డే నేను బ్లాక్ కలర్ కుర్తి, వైట్ కలర్ ప్యాంట్ వేసుకొని ఇట్లకి వెళ్ళి నడుచుకుంటూ పోయినా. ఎందుకంటే ఐటీ బ్లాక్ ఆడుంది కాబట్టి ఆడికి వెళ్ళినా. ఒక క్లాసికల్ డాన్సర్ అక్క ఉంటుంది. వేర్ ఈస్ ఫస్ట్ ఇయర్ క్లాస్ రూమ్ అంటే ఇట్స్ ఇన్ దేర్ ఇట్స్ ఈ బ్లాక్ అని అన్నది. సో నేను అట్లకెళ్ళి నడుచుకుంటూ ఫాస్ట్ పోయినా. ఏడనని రానిరని ఆడ గేట్ కాడ చూస్తే పేర్లు బోర్డు ఉంటాయి కదా, పేర్ల బోర్డులో చూసిన నా పేరు లేదు. నా పక్కన ఉన్న పిల్లది ఐటీవీ. అరే నా పేరు లేదు, ఈ పిల్ల పేరు ఉంది కదా, సరే పిల్లని పట్టుకొని పోదామని పట్టుకొని పోయినా. ఆ పిల్ల పేరు వసంత అనమాట. పోయిన ఐటీవీలో కూర్చున్నా. అందరూ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయింది. అయితే నేను 29కి వచ్చినా కాబట్టి 29కి వచ్చినా కాబట్టి అప్పటికి 3-4 రోజులు క్లాసులు అయినాయి కాబట్టి మ్యామ్ బోర్డు పైన ఒక కెమికల్ ఫార్ములా వేసింది. ఆన్సర్ చెప్పిన వాళ్ళకి 5 స్టార్ అని చెప్పింది. ఇంత పెద్ద 5 స్టార్ అని చెప్పింది. ఇంకా అయితే ఇంత పెద్ద 5 స్టార్ అని చెప్తే ఆల్రెడీ దాని ముందు రోజు పక్క క్లాస్లో ఒకడు ఆల్రెడీ చెప్పినందుకు వానికి 5 స్టార్ ఇచ్చింది. ఆ రోజు కూడా వాడే ఆన్సర్ చెప్పిన మళ్ళీ వానికి 5 స్టార్ ఇవ్వడం అయితే జరిగింది. కొంచెం 2 క్లాసులు ఒక క్లాసు ఉన్నాం. దాని తర్వాత వర్క్షాప్కి ఆగుతావా, వర్క్షాప్కి పోయినాం. వర్క్షాప్ పోతే ఇక్కడ గర్ల్స్ ఇక్కడ బాయ్స్ చీకటి గుహలాగా నాకు భయం అవుతుంది. ఏంది ఇంత చీకటి గురించి ఇప్పుడు మిషన్స్ అన్నితోటి వెల్డింగ్ చేపిస్తారా అనుకున్నా. అట్లానే గడిచిపోయింది. దాని తర్వాత మధ్యాహ్నం ఆ క్లాస్ గర్ల్స్ ఎవరు వందన వీళ్ళందరూ కలిసి బీటీఎస్ గురించి మాట్లాడుతారు. సరే దొరికింది అందులో సడేమి అని నేను అందులో దూరిపోయిన తర్వాత అవును నేను కూడా స్టాండ్ చేస్తాం వస్తుంది అని మాట్లాడుకున్నాను. దాని తర్వాత మధ్యాహ్నం ల్యాబ్ ఉంది, బీడబ్ల్యూ ల్యాబ్ ఉంటే రూల్ నెంబర్ వైజ్ అని అన్నారు. నేను లైట్ తీసుకున్నా, నా క్లాస్ 7 ఉందో చూద్దామని తర్వాత అనుకున్నా. దాని తర్వాత రూల్ నెంబర్ వైజ్ కూర్చోబెడితే నాకు ఏమనిపించింది, అమ్మ నా రూల్ నెంబర్ లేదని నేను ఏడా అని చూసుకుంటే సి సెక్షన్ ఉంది. నేనేమనుకున్నాను రేపు పోతే మంచిది అనుకున్నా. కాకపోతే ఇప్పుడు కూర్చోడానికి నాకు జాలేదు కాబట్టి మధుసూదన్ సార్ అప్పుడే బయటకు వచ్చి డస్టర్ ఇట్లా టిప్ అని దులుపుతుండు. దొరికింది కదా నేను చుప్పున లోపలికి వస్తే ఈ పిల్ల వర్షిని కూర్చురు. వీళ్ళ అంటే మధ్యలో ఈ పిల్ల అవతల ముళ్ళకి వర్షిని ఇవతల నేను కూర్చురు. వీళ్ళిద్దరు ఎట్లా మాట్లాడుకురు అంటే ఇట్లా చిన్న ఉన్నప్పటి నుంచి ఒకటే కంచం ఒకటే మంచం అన్నట్టు ఈ పిల్లతో మాట్లాడుతుంది. ఆ పిల్ల ఎంత మాట్లాడలేదు, ఈ పిల్ల మాత్రం మాట్లాడుతుంది. దాని తర్వాత నేను వచ్చిన తర్వాత కూడా వీళ్ళు జరుగుతలేరు. ఎందుకంటే బెంచ్కి ఇద్దరే ఉన్నారు కదా. నేను బ్యాగ్ తీయమన్నప్పుడు జరిగింది పొగరు పోదు మొఖం సిగ్గుండాలో కొంచెం అని పిల్లకి బ్యాగ్ తీయనప్పుడు మేము వద్దా అందరికి హాయ్ హాయ్ కొత్త ఫోన్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా నేను. హాయ్ చెప్పురా వైభవ్. మీకు తెలిసినట్టయితే
मेरी जान जाने मन అయితే దిస్ ఇస్ అవర్ బ్యూటిఫుల్ సియర్ హాయ్ చెప్పరా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అడుగురా పిల్లకి. అరే ఫస్ట్ డే ఎట్లుండే నీ ఫస్ట్ డే ఎట్లుండే ఈ అమ్మాయి ఎల్లి గైస్ ఏదో కొత్త అమ్మాయి వచ్చిందని ఎక్సైటెడ్ వర్షి నీ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ నీ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ చెప్పరా కాలేజ్లో ఏం ఫాల్తే అన్న హాయ్ చెప్పు ఇప్పుడు అరే నాథన్ హాయ్ చెప్పురా ఎట్లా వచ్చింది తెలుసా? సెకండ్ డే ఐటీబీ నుంచి ఐటీఐకి వచ్చింది. సార్ డస్టర్ దుల్పనికి బయటకు పోయినప్పుడు వచ్చిన వచ్చి నా పక్కన వచ్చేసి పక్కన కూర్చుంది. ఇంతసేపు అదే చెప్తున్నా చేసి గైస్ మీరు చూస్తున్నట్లయితే మా అందమైన కాలేజ్ వాష్రూమ్ ఇంకా మళ్ళీ కాలేజ్కి రామ్ కాబట్టి ఇక్కడ సైడ్ బాగుంటుంది అనమాట కాకపోతే వెనకాల మీరు వాష్రూమ్ని గమనించకండి ఇట్స్ వెరీ డర్టీ అండ్ మా టీషర్ట్ చూడండి లుక్ ఎట్ దట్ ఫోటో లుక్ ఎట్ దట్ ఫేస్ ఓ మై గాడ్ బాగుంది రెడ్ కాబట్టి బాగుంది look at her the beauty and the peace బ్యాగ్ వేసుకొని వేసుకుంటాం. ఆంటీ రాత్రి చేతితో రాసింది అనమాట నేను చాలా ఆనందంగా ఐఎమ్ ఫీలింగ్ ప్రివిలేజ్డ్ ఏం రాసినావు చేతు మై ఇంటర్ గైస్ రెండో రాత్రి రక్ష రాస్తుంది అనమాట మీరు చూసుకున్నట్లయితే ఎంత మంచిగా నెక్ లైన్ లో రాసింది. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన మా అందమైన అన్నయ్య అనమాట ముఖం చూడండి అసలు ఎంత బాగుంది ఫ్యాన్స్ అంటే అసలు దిష్టి తాకుతుంది మా అన్నకి ఇది మా కాలేజ్లో జరుగుతున్న అయితే మేము ఏం డిసైడ్ అయినామంటే ఇప్పుడు అయిపోయిన తర్వాత నైట్ మొత్తం తాగి రోడ్ల మీద లారీ కింద పడదామని పోయినాం బ్లాగ్ పెడతాం ఫ్యామిలీ చూస్తుంది. ఓకే సో ఎప్పుడు ఖాళీ మొత్తం ఖాళీ ఉంది వెనకాల ఇప్పుడు నాకు దగ్గర గైస్ మేము గడ్డిలో పడుకున్నాం అనమాట హాయ్ ఫ్రెండ్స్ వద్దు కానీ రుచితో రారా నాలుగు దిక్కుల నా చిరుపాటన బోలే జో కోయల్ హాత్ మే అబ్బకి బరసే మంచి పాట రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే దిస్ సాంగ్ ఇస్ డెడికేటెడ్ టు నాథన్ బాబు 1 2 3 గో రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే బ్యాండ్ కూడా ఏం లేదు గడ్డి దీని ఒక చూడాలరా పాట పాడేటప్పుడు ఇక్కడ కాలేజ్ లో బీజేటీ కాలేజ్ లో క్రాప్ బ్యాచ్ అంటే మాదే క్రాప్ బేకార్ గడ్డి టీమ్మేట్స్ దే ఆర్ ఆల్సో అవర్ టీమ్మేట్స్ ఎక్స్ట్రా బాలర్స్ గాయ్స్ మేము విజయటి పార్క్ వచ్చాము. ఇక్కడ ఉన్నారు మా మిత్రులు. హాయ్ చెప్పండి. చాలా చల్లగా ఉందంట. మీకు ఈ వీడియో చాలా లేట్గా అప్లోడ్ అవ్వచ్చు బికాజ్ మేము చాలా బిజీగా ఉన్నాం. హాయ్ చెప్పు. వాళ్ళు కెమెరా షై అండి వాళ్ళందరికీ. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. చెప్పు హలో 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 హాయ్ మొచ్చు. ఈమె చాలా హాయ్ గాయ్స్. ఈమె నా ఫ్రెండ్ అనమాట ఫస్ట్ ఇయర్ లో కానీ మధ్యలో దెంగేసింది. ఇప్పుడు వేరే వాళ్ళని చూసుకుంది. హాయ్ గైస్ వెల్కమ్ టు విజేటి పార్క్. మనం ఇప్పుడు చూస్తున్నాం మనకి ఇప్పుడు మనకు త్వరలో ప్రేమికులు కనిపిస్తారు అనమాట. మనం చూసినట్లయితే చూడండి పరశురామ్ అండ్ ఈ అబ్బాయి ఎవరు ఇద్దరు కలిసి ప్రేమికులు అండ్ వీళ్ళిద్దరు అన్న
అన్న చెల్లెలు అనమాట. మీరేమో అనుకోకండి. వీళ్ళిద్దరు పర్టికులర్ గా వీళ్ళిద్దరు అనేటోళ్ళు ప్రేమికులు అనమాట. నెక్స్ట్ వాళ్ళిద్దరు తొర్ర సందు బుష్ దొరికిన సార్లు వీళ్ళు ఏమేమో చేసుకుంటారు. వీళ్ళిద్దరు ఇంకో ప్రేమ, వీళ్ళు ముగ్గురు. అండ్ నేను మాత్రమే సింగిల్స్ ఇంతగా అనమాట ఇక్కడ. ఎందుకంటే మనకు అవసరం లేదు అబ్బాయిలు అమ్మాయిలు. ఐ హేట్ లవ్ యాక్చువల్లీ. ఈ తేజ్ కూడా, తేజ్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళందరూ సింగిల్ గానే ఉంటారు. ఎందుకంటే బెటర్ లైఫ్. అట్లా ఉండడం కంటే ఇట్లా ఉండడం చాలా బెటర్ అనమాట. అండ్ దిస్ ఇస్ మై అన్నయ్య. He have lot of girlfriends. We never know who will pop up when and where. So ఇక్కడ రైట్ మేము చాలా అలసిపోయాం గైస్. అందుకోసం ఇలా గడ్డిలో లేదు, ఇట్స్ వన్ ఆఫ్ అవర్ ఫ్యాంటసీ. ఫస్ట్ ఇయర్ నుంచి ఏంటంటే ఇట్లా గడ్డిలో వండుకోవాలని ఆశ. కాకపోతే ఐ మిస్సింగ్ మిల్లగౌడ్. నా కాలు మీద ఇట్లా పెడతాను వచ్చి అట్లాంటి ఫోటో ఒకసారి ట్రై చేసిన. ఎవరు అన్నది ముఖంలో కెమెరా పెడదామా? ఎవరు ఆమె? ఇప్పుడే అంటుంది. ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఏలను. చూడండి ఇట్లా ప్రేమ యాత్రలకు బృందా. ఇది స్లో మోషన్ రావడానికి. హాయ్ చెప్పు. Come on, Junior Rayon. వావ్, చాట్ చేసుకుంటున్నాడు. గాయత్రి అంటే ఎవరు? గాయత్రి అంటే గాయస్ ఎవరు? మార్నింగ్ ఎడుకుంది. ఎందుకు పింక్ లిప్స్టిక్ కనిపిస్తలేదని చూస్తున్నా అప్పటి నుంచి. గైస్ ఈమెను చూస్తాడంటే మా మౌన్య అనమాట. చెప్పు అంతే. ఏమ్రా అయ్యో అనాలి. ఏంది నువ్వు? చాలా డిస్కస్ చేసుకున్నాము. చెప్పులు మంచిగా ఆ పిల్ల వేసుకుంటే మాత్రం ట్రెండ్ లేదు, సెట్ అవుతుంది. సో ఈమెలో ఉన్న టాలెంట్ అండ్ ఫ్రెండ్స్ కి మాత్రం చెప్పలేదు. అది టాలెంట్ రా. అదేమి ఇప్పటి వరకు రాయలే. మేము ఇద్దరు అనుభూతి చెప్పండి. ఏం చెప్పాలి? అనుభూతి కమ్మని సంసారం. నేను చెప్తా గైస్ ఆ పాట. కలిసి ఉంటే కలదు సుఖం కమ్మని సంసారం, అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం. టింగ్ టింగ్ గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మ మెదురు చూసే. నెక్స్ట్ లైన్ వాడు. ఏంటి ఓవర్ యాక్షన్ ఏంటి? ఇట్లాంటి క్రింజ్ రంగులు మార్చే ఊసరి వెళ్ళి నువ్వు. అర్థమైందా? నా వ్యూవర్స్ అందరికీ తెలుసు, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు. చికి చికి చెక్ చెక్ చికి చికి చెక్ చెక్. I don't know what. రంగులు మార్చే ఊసరి వెళ్ళిన ఈయన మాత్రం నమ్మకండి. ఫేస్ బాగా గుర్తుపెట్టుకోండి. क्या ले रहा है तू? क्या रे? डांस रे. अब ये वो है कॉमेडी. Hi guys, welcome to my YouTube channel. This is my class friends. చిత్రీ దిల్ ఉడా 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 ఆడు నాతో కడక్. నాథన్ రే వెనకాలకి చూడండి అందరు ఒకసారి. Subscribe. గైస్ కాలేజ్ లో ఇది లాస్ట్ బ్లాగ్.
Don't question the emotion. ఒక 2 minutes క్లాస్ కూడా